మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా ఆగిపోయిన అంగన్వాడీ భోజనం ఇంకా 3 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ చిన్నారులు. షాద్నగర్ షేర్లింగంపల్లిలో ఆగిపోయినటువంటి ఫుడ్ సప్లై ఈ నేపథ్యంలో అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చిన్నారులు గర్భిణులకు పౌష్టికాహారం అందటం లేదు. అలాగే టెక్నికల్ సమస్యలతో ఆగిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే మొత్తానికి ఐసీడీఎస్ అధికారులకు విషయం చెప్పిన స్వచ్ఛంద సంస్థ కేవలం గుడ్డు మాత్రమే ఇస్తున్నారని చెప్పి అక్కడ గర్భిణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక వచ్చే నెల నుంచి ఫుడ్ సరఫరా కూడా ఉండకపోవచ్చు అని అక్షయ పాత్ర కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి విషయం రంగారెడ్డి జిల్లా పీడీకి లేఖ రాసిన సంస్థ. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి గర్భిణీలు కానీ చిన్నారులు కానీ ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ శేఖర్. అయితే ఏదైతే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని చిలకచిక్కమరి తదితర ప్రాంతాల్లో గత 3 రోజులుగా అంగన్వాడీ కేంద్రాలకు ఏదైతే చిన్నారులకు తర్వాత బాలింతలకు గర్భిణులకు అందించే పౌష్టికాహారం ఆగిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల నుంచి ఈ సౌకర్యం ఏదైతే అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చే పౌష్టికాహారం ఆఫ్ చేసి కేవలం గుడ్డు మాత్రమే ఇస్తున్నారంటూ కూడా అంగన్వాడీ సెంటర్లలో ఉండే చిన్నారులు కానీ బాలింతలు కానీ ఆరోపణ చేస్తున్నారు. అయితే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల తర్వాత కొంత ఇబ్బందుల వల్ల మాత్రమే ఆగిందని, త్వరలోనే అది కంటిన్యూ చేస్తామంటూ కూడా ఒక అంగన్వాడీ అధికారులు చెప్తున్నప్పటికీ తాజా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఏదైతే అక్షయ సంస్థ ఫౌండేషన్ ఏదైతే గతంలో అంగన్వాడీ సెంటర్లకు ఏదైతే భోజనం సప్లై చేస్తుందో కొంత టెక్నికల్ ఇష్యూ తర్వాత వర్కౌట్ కావడం లేదంటూ కూడా మనకు తెలిసినటువంటి సమాచారం. అయితే ఈ వర్కౌట్ వల్ల గతంలో కూడా పలుమార్లు ఏదైతే పీటీని కానీ ఉన్నతాధికారులకు కానీ తమకు వర్కౌట్ కావట్లేదని కొంత ఈ బడ్జెట్ కూడా పెంచాలంటూ కూడా వాళ్ళు అక్షయ సంస్థ ఫౌండేషన్ చెప్పినప్పటికీ పెడచెంలో పెట్టారని గతంలో పలుమార్లు కూడా ఈ ఐసిడిఎస్ అధికారులు ఈ సందర్భంగా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదంటూ కూడా వాళ్ళు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇక ముందు ఈ పౌష్టికాహారం తాము కొనసాగించలేమంటూ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పీడీ డైరెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ అంటే ఇంతకు ముందు ఏదైతే అంగన్వాడీ టీచర్లు ఏదైతే చిన్నారులకు బాలింతలకు వండి పెట్టేవారో అదే మళ్ళీ కొనసాగించవచ్చు అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. రాజు రైట్. ఒకటి ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం గర్భిణీలకు అన్ని పౌష్టికాహారాలు అందిస్తున్నామని ఎన్నో అవగాహన సదస్సుల్లో లేకపోతే ప్రతి కార్యక్రమం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే అక్షయ పాత్ర సంస్థ ఏదైతే చెప్తుందో నిధులు మీరు అన్నట్టు ఆ నిధులకు సంబంధించి బడ్జెట్ సంబంధించి సరిపోవడం లేకపోతే ఇతర కారణాలు కావచ్చు. కానీ ప్రధానంగా దీనికి దృష్టి పెట్టవలసిన అవసరం. 3 రోజుల నుంచి కూడా కేవలం గుడ్డే ఇస్తున్నటువంటి వాదన వినిపిస్తుంది. కేవలం గుడ్డు మాత్రమే ఇస్తున్నారని ప్రధానంగా ఏ కారణం అంటే అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకువెళ్లారా? సత్వర పరిష్కారం కోసం ఎంతవరకు వారు విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారా? దానికి సంబంధించి ఏమైనా సమాచారం మీ దగ్గర ఉందా? గతంలో కూడా కొన్ని నెలలుగా ఈ అక్షయ ఫౌండేషన్ సంస్థ తమకు వర్కౌట్ కావట్లేదు. ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైతే వండకంలో ఏదైతే పని వాళ్ళకు కూడా ఈ నిత్యావసర సరుకులు పెరిగిన దృష్ట్యా తమకు వర్కౌట్ కావట్లేదంటూ తమకు కొంత బడ్జెట్ పెంచాలంటూ కూడా వినతి పత్రాలు సమర్పించారని, ఈ వినతి పత్రాల అధికారులు చూసి చూడనట్టు పట్టించుకోవడం లేదంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే పలుమార్లు జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని చేరవేసినా కూడా ఎటువంటి దీనికి సంబంధించి రియాక్షన్ అయితే వారి నుంచి లేదంటూ కూడా దానికి అనుగుణంగానే తాము ఈ ఏదైతే పౌష్టికాహారాన్ని అందించలేమంటూ ఇప్పుడు ఇస్తున్న బడ్జెట్ లో అందించలేమంటూ తర్వాత కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా తమకు ఏర్పడ్డాయి. ట్రాన్స్పోర్ట్ అయితేనేమి తర్వాత మరే ఇతర కారణాలతో తాము అందించలేమంటూ కూడా వాళ్ళు నేరుగా పీడీకి ఏదైతే రాతపూర్వకంగా ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల నుంచి ఈ అక్షయ ఫౌండేషన్ వాళ్ళు ఈ పౌష్టికాహారాన్ని అందించడం కొంత నిలిపివేశారు. దీంతోనే బాలింతలకు గర్భిణీలకు చిన్నారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ పౌష్టికాహారం అందించలేదంటూ ఒకవైపు ప్రభుత్వం ఒక్కరు చెప్తున్నా తాము అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యం పౌష్టికాహారంతో కూడిన బియ్యం భోజనం పెడుతున్నాం అంటున్నా కానీ తాజా పరిస్థితికి వచ్చే వరకు ఇందుకు భిన్నంగా ఉందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. వెంటనే అధికారులు దీనిపై సత్వరమైన చర్యలు తీసుకొని మళ్ళీ పౌష్టికాహారం పునరుద్ధరించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు.
ఒకటి ప్రదీప్, నెక్స్ట్ వచ్చే నెల నుంచి కూడా పూర్తిగా ఫుడ్ సరఫరా ఉండకపోవచ్చేమన్నటువంటి అనుమానం కూడా అక్షయపాత్ర వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వ అధికారులు సత్వరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నిజంగా అదే జరిగితే కనుక గర్భిణీలో కానీ చిన్నారిలో కానీ ఇప్పుడు 3 రోజులకు కేవలం గుడ్డిస్తున్నందుకు ఇంత అసహనం వ్యక్తమైతే పూర్తి స్థాయి, ఎందుకంటే పౌష్టికాహారంకి సంబంధించినటువంటి విషయం కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్నారులు లేకపోతే బాలింతల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఈ లేఖ తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందంట? అయితే ఇప్పటికే ఈ ఈ లేఖ ఇచ్చి కూడా అక్షయ ఫౌండేషన్ సంస్థ వారు ఒక 3-4 రోజుల క్రితం ఈ లేఖ సమర్పించారు. అయితే ఈ 3-4 రోజుల క్రితం ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా అధికారులు ఇచ్చే ఎటువంటి స్పందన లేదు. దాని నేపథ్యంలోనే తాజా ఐసిడిఎస్ అధికారులు పీడీడీ గారిని కూడా సంప్రదించే ప్రయత్నంగా కూడా వాళ్ళు అందుబాటులోకి రాలేదు. అయితే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తున్న పరిస్థితి ఏంటంటే అక్షయ ఫౌండేషన్ వారు కేవలం వర్కౌట్ కాకపోవడం వల్లనే ఈ పౌష్టికాలను నిలిపివేసినట్టు, నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగిపోయాయంటూ ఇప్పుడున్న ధరల ప్రకారం తమకు ఈ బడ్జెట్ కూడా పెంచాలని కూడా విన్నవించారు. అయితే ఈ బడ్జెట్ పెంచితే తాము పౌష్టికారానికి అందించడానికి కానీ తర్వాత సరైన పద్ధతుల్లో పెట్టడం కానీ జరుగుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విధంగానే ఇక ముందు కూడా పరిస్థితి ఉంటే మాత్రం తాము ఈ పౌష్టికారాన్ని అందించలేమంటూ ఇంకా కొనసాగించలేమంటూ కూడా వాళ్ళు ఖచ్చితంగా పీడీకి అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ప్రభుత్వం కూడా ఒకవైపు ఆలోచన ఇంతవరకు అయితే చేయలేదు. మళ్ళీ ఈ అంగన్వాడీ టీచర్తోనే ఏదైతే గతంలో వండించేవారో అదే పద్ధతిని కొనసాగించమంటూ కూడా మనకు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.